హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా టెట్ పేపర్ 2కి సంబంధించి 19 జనవరి 2025 సంబంధించినటువంటి మార్నింగ్ సెషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ను ఒకసారి అనలైజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇస్తున్నాడు, ఏ క్లాస్ వరకు మనం చదవాలి అనేటటువంటి అంశాలు మనకు అర్థమవుతాయి ఇలాంటి అనలైజెస్ క్లాసులు వినడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ పక్కమ్మటే ఆల్ అనే బెల్ ఐకాన్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకే ముందు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తెలుగుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ ఉకార సంధికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్, గమనించండి. అదేవిధంగా గద్యం గురించి కూడా రావడం జరిగింది. సో ఆలి అనే పదానికి వికృతి పదం అడగడం జరిగిందంట ఫ్రెండ్స్, గమనించండి. అందుకే పదజాలం మీద బాగా ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ పేపర్ 2కు సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి ఇది మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ మెయిన్గా 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరిగింది ఫ్రెండ్స్, 9th 10th నుంచి. అదే పేపర్ 1 వాళ్ళకైతే 6th 7th 8th అక్కడ వరకు అడగడం జరిగింది మెయిన్గా. సో ఇక్కడ పేపర్ 2 వాళ్ళు కాబట్టి 9th 10th ఎక్కువ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది, గమనించండి. సో దీన్ని బేస్ చేసుకునే మనం డిఎస్సిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్లాస్ వరకు మనం ఎక్కువగా రివిజన్ చేసుకోవాలనేది అర్థమవుతుంది, గమనించండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చాడంటే మాతృణం అనేది ఏ సంధికి సంబంధించిందని ఇవ్వడం జరిగిందంట. మాతృణం అనేది సవర్ణ దీర్ఘ సంధికి అవుతుంది ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ ఒక పద్యం కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సిరికిన్ చెప్పడు శంక అనేటటువంటి పోతన పద్యాన్ని కూడా దీనికి సంబంధించి ఒక 2 క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందంట. అదేవిధంగా నెక్స్ట్ ఉపమాలంకారానికి సంబంధించి కూడా క్వశ్చన్ రావడం జరిగింది అంటున్నారు. అదేవిధంగా దయగల హృదయం అనేటటువంటి దానికి ఉత్పత్తార్థం అని ఇవ్వడం జరిగిందంట, గమనించండి. నెక్స్ట్ ఇంకేమొచ్చిందంటే గసడ దవా దేశ సంధికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట. ద్వాంక్షము అనే పదానికి అర్థాన్ని కూడా ఇవ్వడం జరిగింది అంటున్నారు ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆచార్య రుక్నుద్దీన్ పరిశోధన గ్రంథం ఏది అని ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్. నెక్స్ట్ రాయా బగిన్ అనే బిరుదు ఎవరికి సంబంధించిందంటే రాణి శంకరమ్మ యొక్క బిరుదే రాయా బగిన్. ఈ క్వశ్చన్ కూడా వచ్చిందంట. నెక్స్ట్ సీత అనగా అర్థం ఇవ్వడం జరిగింది అంటున్నారు. చాటు మాటున అర్ధాంగి చాటులో అనే ఒక వాక్యం ఇచ్చి ఇది ఎవరన్నారు అని ఇవ్వడం జరిగిందంట. ఎవరన్నారంటే ఇక్కడ అలిశెట్టి ప్రభాకర్ ఇది అనడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కాపు బిడ్డ రచయిత సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందంట, గంగుల సాయి రెడ్డి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోతన్న గడ్డి పోచ పద్యానికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందంట. ఎవరిదంటే ఇది దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించింది ఇది. నెక్స్ట్ ఇక్కడ సైకాలజీకి చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ కొద్దిగా అయితే మామూలుగానే యావరేజ్గానే ఇవ్వడం జరిగింది అంటున్నారు. సో ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాయో క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎరిక్సన్, అదేవిధంగా బ్రూనర్, రక్షక తంత్రాలు, పియాజే నుంచి కూడా రావడం జరిగిందంట. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, కార్యసాధక నిబంధన సిద్ధాంతం నుంచి కూడా రావడం జరిగింది అంటున్నారు. ఉద్దీపన ప్రతిస్పందనకు సంబంధించి 2 క్వశ్చన్లు వచ్చాయంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ పునర్బలనానికి సంబంధించి, ఆసక్తికి సంబంధించి, కార్ల రోజర్ సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ బ్లూమ్స్ అండ్ టాక్సానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా వచ్చిందంట, బండూరా గురించి. అదేవిధంగా యత్నదోష అభ్యాసన సిద్ధాంతానికి సంబంధించి కూడా క్వశ్చన్ రావడం జరిగింది ఫ్రెండ్స్, గమనించండి. అభ్యాసన సిద్ధాంతాల నుంచి ఖచ్చితంగా మనకి డిఎస్సిలో కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఆర్టీఏ 2009కి సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చింది. అదేవిధంగా కమిటీలు కమిషన్లకు సంబంధించి మ్యాచింగ్ చేయడం అనే ప్రాసెస్ ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్, గమనించాలి. సో ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మెయిన్గా ఇది కూడా కొంత యావరేజ్గానే రావడం జరిగింది అంటున్నారు ఫ్రెండ్స్, గమనించండి. ఇక్కడ
క్యూటీ అంటే క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి, ఎర్రర్ సంబంధించి, ప్యాసేజీ సంబంధించినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా కరెక్ట్ స్పెల్లింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్ రావడం జరిగిందంట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించినటువంటి ఒక క్వశ్చను, ఆర్టికల్కి సంబంధించి, అదేవిధంగా కలెక్టివ్ నౌన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయంటున్నారు ఫ్రెండ్స్, గమనించాలి. సో ఇక సైన్స్ కంటెంట్ చూసుకున్నట్లయితే మెయిన్గా ఎక్కడి నుంచి వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ శ్వాస వ్యవస్థ గురించి, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి, అదేవిధంగా కన్ను రంగులను గుర్తించే భాగం ఏదని అడగడం జరిగిందంట. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్ గురించి కూడా అడగడం జరిగిందంట మీరు ఫ్రెండ్స్. స్టోలైన్ అలైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి కూడా అడగడం జరిగింది అంటున్నారు. సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే జంతు కణంలో ఉండే కణజాలం గురించి కూడా అడగడం జరిగిందంట ఫ్రెండ్స్, గమనించాలి. బోధనా పద్ధతులకు సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చింది అంటున్నారు. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే డోలనాలు, బలం, కాలానికి సంబంధించి రిలేటెడ్గా క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంట. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి ఏంటిదని అడగడం జరిగిందంట ఫ్రెండ్స్. జింకు, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే రాగి జింకుల మిశ్రమం ఏంటి అని అడగడం జరిగిందంట. పౌనపున్యానికి సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చిందంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రోప్లేటింగ్ సంబంధించి, పాలిస్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరిగిందంట ఫ్రెండ్స్, గమనించండి. సో ఇకపోతే మనకి ఈ టెట్ ఎగ్జామ్ పేపర్ 1కి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ డిఎస్సి అనేది ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. ఎవ్వరు కూడా నెగ్లిజెన్స్ చేయకండి, ఇదే ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎన్ని రోజులు చదివింది రివిజన్ అవుతుంది, ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఉండదు. మనకు డిఎస్సిలో ప్రిపేర్ అంటే ఎగ్జామ్ రాస్తున్న టైంలో మనకి మంచి ఈజీగా గుర్తొచ్చి మనం కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యలో ఎవరు కూడా 1 డే కానీ 2 డే కానీ ఇట్లా 1 వీక్ కానీ ఎవరు బ్రేక్ ఇవ్వకండి ఫ్రెండ్స్, కంటిన్యూగా చదవండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ పేపర్ 2 వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ అయిపోతాయి రేపటితో సంబంధించి. సో మీరు కూడా ఎవరు కూడా బ్రేక్ అనేది ఇవ్వకోకుండా ఖచ్చితంగా ఫాలో అవుతే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. సో అందుకను నేను ప్రతి సబ్జెక్టు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్, టెక్స్ట్ బుక్స్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్సే మీకు నేను త్వరలో అప్లోడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే మన బిట్స్ కానీ మన క్లాసెస్ కానీ ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.